హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్. ఈ వీడియోలో వచ్చేసి మనకు డిఎస్సి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా, రెస్పాన్స్ షీట్స్లలో ఉండేటటువంటి జీకే అండ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఏమేమి అడిగారో ఒకసారి అయితే చూద్దాము. సో మనకు ఇవి రెస్పాన్స్ షీట్స్ వచ్చేసి ఇప్పటి వరకు ఎవరైతే ఎగ్జామ్ రాశారో వితౌట్ ఎస్జిటి అండి, ఎస్జిటి కాకుండా మిగిలిన టీజీటీ వాళ్ళకి పీజీటీ వాళ్ళకి వచ్చేసి రెస్పాన్స్ షీట్స్ వచ్చేసి డౌన్లోడ్ అవుతున్నాయి. ఒకసారి అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే వాటిల్లో అంటే ఇప్పటి వరకు జరిగినటువంటి ఎగ్జామ్స్లలో మనకు జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అలాగే మెథడాలజీ కానివ్వండి, మిగిలినవి కానివ్వండి ఏమేమి వచ్చాయి ఏంటనేది ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, ఈ రాజు పరిపాలనలో చైనా యాత్రికుడు హ్యుయాన్స్తాంగ్ భారతదేశాన్ని సందర్శించాడు అనేసి ఇచ్చారండి. సో ఎవరి కాలంలో అంటే హర్షవర్ధనుడి కాలంలో. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనకు మ్యాచింగ్ ఇచ్చారు, సరికాని జతను గుర్తించండి అనేసి. ఇక్కడ విశ్వనాథ సత్యనారాయణ వచ్చేసి శ్రీమద్ రామాయణ కల్పవృక్షము. నెక్స్ట్ నండూరి సుబ్బారావు వచ్చేసి ఎంకిపాటలకు సంబంధించి. శ్రీరంగం శ్రీనివాసరావు ఇది వచ్చేసి మనకు సరికాని జత అండి. గుర్రం జాషువా వచ్చేసి కాందీశీకుడు. సో కరెంట్ అఫైర్స్కి సంబంధించి కూడా మనల్ని ఈ విధంగా అయితే క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారండి. కరెంట్ అఫైర్స్ జనరల్ జీకే ఉంటుంది కదా, దాంట్లో అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మనకు ఆంధ్ర కేసరిగా పిలువబడి మద్రాసులో సైమన్ కమిషన్కు సంబంధించి జరిగిన లాఠీ ఛార్జీని వ్యతిరేకించినటువంటి నాయకుడు గురించి అడిగారండి. సో ఎవరు అంటే టంగుటూరి ప్రకాశం పంతులండి. ఆంధ్ర కేసరిగా పిలువబడి మద్రాసులో సైమన్ కమిషన్కు సంబంధించి జరిగిన లాఠీ ఛార్జీని వ్యతిరేకించిన నాయకుడు ఎవరు అని అడిగేశారు, టంగుటూరి ప్రకాశం పంతులు. సో నెక్స్ట్ చూసుకుంటే ఇవన్నీ జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ కింద మనకి ఈ క్వశ్చన్స్ ఇచ్చారండి. ఛత్రపతి శివాజీ ఈ రాజు సేనలతో పోరాడాడు అనేసి ఇచ్చారు. సో ఎవరితో పోరాడడం జరిగిందండి, ఔరంగజేబు. నెక్స్ట్ భారతదేశంలో సాయుధ బలగాల సుప్రీం కమాండర్గా వీరు వ్యవహరిస్తారు అనేసి ఇచ్చారండి. భారతదేశంలో సాయుధ బలగాల సుప్రీం కమాండర్గా ఎవరు వ్యవహరిస్తారండి, రాష్ట్రపతి వ్యవహరిస్తారు. ఆప్షన్ 2 అండి. సో మనకు జనరల్గా ఇప్పుడు రీసెంట్గా ఏంటంటే వార్ అనేది జరిగి వెళ్ళింది కాబట్టి క్వశ్చన్స్ అంటే సాయుధ బలగాల గురించి కానివ్వండి, వీటికి సంబంధించినటువంటి యాప్స్ ఏమైనా డౌన్లోడ్ చేస్తుంటే యాప్స్ కానివ్వండి, నెక్స్ట్ వీటికి సంబంధించినటువంటి ఆపరేషన్ పేర్లు కానివ్వండి, ఇలా మనకు జతపరచడంలో ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే చూసుకోండి. సో సాయుధ బలగాలకు సంబంధించినటువంటి సుప్రీం కమాండర్గా ఎవరు వ్యవహరిస్తారు అంటే రాష్ట్రపతి అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనకు నీతి ఆయోగ్ ప్రస్తుత ఉపాధ్యక్షులు ఎవరని అడిగేశారు. నీతి ఆయోగ్ ప్రస్తుత ఉపాధ్యక్షులు ఎవరండి, సుమన్ బెరీ. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనకు రాష్ట్రాలు వాటి జానపద నృత్యాలకు సంబంధించి సరికాని దానిని గుర్తించండి అనేసి ఇచ్చారండి. సో మహారాష్ట్ర వచ్చేసి తమాషా, అలాగే ఆంధ్రప్రదేశ్ వచ్చేసి దింసా, ఒడిస్సా వచ్చేసి చౌ, గుజరాత్ వచ్చేసి చాండ్య దండనాథ అనేసి ఇచ్చారు. ఇది మనకు సరికానిదండి. రాష్ట్రాలు జానపద నృత్యాలకు సంబంధించి సరికానిది వచ్చేసి ఆప్షన్ 4. మిగిలినవి చూసుకుంటే మహారాష్ట్ర యొక్క జానపద నృత్యం వచ్చేసి తమాషా, ఆంధ్రప్రదేశ్ వచ్చేసి దింసా అండి, ఒడిస్సాకు వచ్చేసి చౌ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వాతంత్రాన్ని ఇస్తాను, ఈ మాటలు అన్నవారు ఎవరు అన్నారండి. అన్నవారు సో ఎవరంటే ఈ మాటలు అనేది సుభాష్ చంద్రబోస్ అండి. సుభాష్ చంద్రబోస్. ఆప్షన్ 3 అండి. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఎక్కువగా వచ్చేసి స్టాండర్డ్ జీకే నుంచే అడుగుతూ ఉన్నారండి. స్టాండర్డ్ జీకే నుంచే ఎక్కువగా అడుగుతున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ప్రధానమంత్రి జన్ధన్ యోజన ముఖ్య ఉద్దేశం ఏంటి అనేసి అడిగారు. ప్రధానమంత్రి జన్ధన్ యోజన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది వచ్చేసి మనకు ఆప్షన్ 2 వచ్చేసి రైట్ ఆన్సర్ అండి. జన్ధన్ యొక్క ముఖ్య ఉద్దేశము గ్రామీణ పట్టణ ప్రాంతాల్లోని ప్రతి కుటుంబాన్ని బ్యాంకింగ్ పరిధిలోనికి తీసుకురావడము ఈ జన్ధన్ యోజన యొక్క ముఖ్య ఉద్దేశం అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే
సరికాని జతను గుర్తించండి అనేసి ఇచ్చారు. సో డేట్స్ అండి, డేట్స్ వాటికి సంబంధించినటువంటి ఇంపార్టెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో జనవరి 12 జాతీయ యువతా దినోత్సవము, ఇది వచ్చేసి కరెక్ట్. నెక్స్ట్ జనవరి 24 వచ్చేసి జాతీయ బాలికా దినోత్సవం అని ఇచ్చారు. నెక్స్ట్ మార్చి 8 వచ్చేసి మహిళా హక్కులు మరియు అంతర్జాతీయ శాంతి కోసం యుఎన్ దినోత్సవం అండి. నెక్స్ట్ ఫిబ్రవరి 28 జాతీయ భౌతిక శాస్త్ర దినోత్సవం అని ఇచ్చారు. సరికానిది వచ్చేసి ఆప్షన్ 4 అండి. ఆప్షన్ 4 వచ్చేసి మనకు సరికాదు. ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని ఈ భాషను పిలుస్తారు అనేసి ఇచ్చారండి. ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని మనము ఏ భాషను పిలుస్తామండి? తెలుగు అండి. ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని ఏ భాషను పిలుస్తారు అంటే తెలుగు. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే అన్స్టేబుల్ ఎర్త్ పుస్తక రచయిత ఎవరు అనేసి ఇచ్చారండి. అన్స్టేబుల్ ఎర్త్ పుస్తక రచయిత ఎవరు? జేఏ స్టేర్స్. నెక్స్ట్ చూసుకుంటే నెక్స్ట్ జీకే క్వశ్చన్ వచ్చేసి తాష్కెంట్ ఫైల్స్ అనే సినిమా వీరి అంతుపట్టని మరణానికి సంబంధించినది అనేసి అడిగారు. తాష్కెంట్ ఫైల్స్ అండి. సో ఎవరి మరణానికి? లాల్ బహదూర్ శాస్త్రి అండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కృత్రిమ వర్షాలు కురిపించడానికి దీనిని వాడతారు అనేసి ఇచ్చారు. సో కృత్రిమ వర్షాలు కురిపించడానికి మనం దేన్ని వాడతామండి? సిల్వర్ అయోడైడ్ అండి. సిల్వర్ అయోడైడ్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనకు ఇండోనేషియన్ జాతీయ ఎయిర్లైన్స్ పేరు అడిగారు. ఇండోనేషియన్ జాతీయ ఎయిర్లైన్స్ పేరు అండి. సో ఇండోనేషియన్ జాతీయ ఎయిర్లైన్స్ పేరు వచ్చేసి మనకు గరుడా ఇండోనేషియా అండి. గరుడా ఇండోనేషియా. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే సరికాని జతను గుర్తించండి అనేసి ఇచ్చారు. సో డాలర్ వచ్చేసి మనకు బార్బడోస్, రూబల్ వచ్చేసి బెలారస్, వాన్ వచ్చేసి జపాన్, దీనార్ వచ్చేసి అల్జీరియా అనేసి ఇచ్చారండి. సో దీంట్లో సరికానిది వచ్చేసి వాన్ జపాన్ అనేది సరికాదండి. డాలర్ వచ్చేసి బార్బడోస్, రూబెల్ వచ్చేసి మనకు బెలారస్, దీనార్ వచ్చేసి అల్జీరియా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు మార్చి 2024 తర్వాత పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకునే సీనియర్ సిటిజన్స్కు ఉండవలసిన అర్హత వయసు ఎంత అనేసి అడిగారండి. మార్చి 2024 తర్వాత వరకు పోస్టల్ బ్యాలెట్ ద్వారానే సీనియర్ సిటిజన్స్ కూడా వాళ్ళు ఓటు హక్కును అయితే వినియోగించుకోవచ్చు. సో ఎన్ని సంవత్సరాలు అంటే 85 సంవత్సరాలు అండి. 85 సంవత్సరాలు నిండితే మనకు పోస్ట్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. నెక్స్ట్ జీకే క్వశ్చన్ వచ్చేసి దాదాసాహెబ్ ఫాల్కే జీవితకాల సాఫల్య పురస్కారము 2022 వీరికి ప్రదానం చేయబడింది అనేసి వచ్చారండి. సో ఎవరికి ప్రదానం చేయబడిందంటే మిథున్ చక్రవర్తి. సో క్వశ్చన్స్ వచ్చేసి మనకు జీకేకి సంబంధించి ఏవైనా కూడా అడుగుతున్నారండి, స్టాండర్డ్ జీకే. సో ఇక్కడ 2022 అడిగారు, 23 అడగచ్చు, 24 అడగచ్చు, లేకపోతే 1990 అడగచ్చు, ఇలా ఏవైనా అడుగుతూ ఉన్నారు. సో ప్రతి ఒక్క లిస్ట్ అయితే చదువుకోవాల్సి ఉంటుందండి. దాదాసాహెబ్ ఫాల్కే జీవితకాల సాఫల్య పురస్కారం 2022 వచ్చేసి ఎవరికి వచ్చిందంటే మిథున్ చక్రవర్తికి అండి. ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వము ఉద్యోగస్తుల కోసము ఏప్రిల్ 1, 2025 నుండి అమల్లోకి వచ్చేలా తెచ్చిన పెన్షన్ స్కీమ్ ఏంటి అనేసి అడిగారండి. యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అండి. యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ఇది వచ్చేసి మనకు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుందండి. కేంద్ర ప్రభుత్వము ఉద్యోగస్తుల కోసం ఏప్రిల్ 1, 2025 నుండి అమల్లోకి వచ్చేలా తెచ్చిన పెన్షన్ స్కీమ్ ఏది అంటే యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ 33వ సమ్మర్ ఒలింపిక్స్ 2024లో నిర్వహించిన దేశం ఏది అనేసి వచ్చారు. సమ్మర్ ఒలింపిక్స్ అండి. సమ్మర్ ఒలింపిక్స్ ఎక్కడ జరిగాయి? ప్యారిస్, ఫ్రాన్స్లో జరగడం జరిగింది. సో ఇవి వచ్చేసి మనకు ఒక షిఫ్ట్లో అంటే మనకు ఆల్రెడీ డిఎస్ ఎగ్జామ్స్లలో జరిగినటువంటి జీకే అండ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ అండి. మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.